ద వీల్స్ ఆఫ్ ఎకానమీ, మన ఆర్థిక రథం నడవాలి అని అంటే వ్యవసాయం అన్నది ఒక చక్రం అయితే రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగాలు. ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నది కనిపించగలిగితేనే, చూపించగలిగితేనే వీల్స్ ఆఫ్ ఎకానమీ పరిగెత్తగలుగుతాయి. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత సబ్స్టాన్షియల్గా మనకు నష్టం జరిగింది అని చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది. సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, జిఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో we had an overwhelming victory. 22 out of 25 parliament seats in sweep చేసాం. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కు 151 స్వీప్ చేసాం. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే, had they not gotten the halfway mark, then definitely state would have benefited. We would have had a bargaining edge. We were open to the idea of going together with anybody as long as they give us special category status. So unfortunately, అది కూడా జరగల. కారణం ఏంటంటే దే హ్యాడ్ అన్ అబ్సల్యూట్ నెంబర్ టు దెమ్సెల్స్. సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అది ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకొని వస్తాం. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం. బట్ ఆల్ దట్ అపార్ట్ అవన్నీ జరగలేదు. అయినా కూడా వీ వుడ్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. అవి లేకపోయినా కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే దానికోసం మనం ఏం చేయగలిగితే అవన్నీ చేసుకుంటూ పోయి whatever we can do, we should be in a position to do. Whatever confidence we can give, we should be in a position to give. ఇవి మాట్లాడేటప్పుడు నేను గట్టిగా నమ్మేది ఏమిటి అని అంటే,
వర్డ్ షుడ్ మీన్ సంథింగ్. మనం ఏదైనా చెప్పేసరికి ఆ మాటల్లో నిజాయితీ ఉండాలా, ఆ మాటల్లో నిబద్ధత ఉండాలా. వాట్ ఈస్ ద పాయింట్? నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే నేను కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించాము అని ఏ రకంగా లాస్ట్ గవర్నమెంట్లో మనం మాటలు విన్నామో అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలు పెడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్. లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడిన కొన్ని మాటలు ఎలా ఉన్నాయి అని అంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒకరోజు, నెలకో ఫారిన్ కంట్రీ వంటివి హడావిడి, 50,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పార్కును నెక్స్ట్ ఆర్బిట్ ఏర్పాటు చేస్తుంది అని ఒకరోజు, ఎయిర్ బస్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తూ ఉందని మరో రోజు, హైపర్ లూప్ వచ్చేస్తూ ఉంది అని మరో రోజు. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలోనే దివాలా తీసిన బిఆర్ శెట్టి ఈ పక్కనే 1,500 పడకల ఆసుపత్రి కోసం 6,000 కోట్లతో తాను దిగుతున్నాడు అని, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి గ్రాఫిక్సు, ఇవే మాటలు నేను కూడా చెప్పడం మొదలు పెడితే ఎక్కడ కూడా న్యాయం అనేది ఉండదు. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు. 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 crores is pertaining to MSME segment. 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్? వర్స్ట్ పార్ట్ ఏందనంటే ఇదొకటే కాదు, వర్స్ట్ పార్ట్ డిస్కామ్స్కు ద మూమెంట్ వి టుక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద స్టేట్, డిస్కామ్లకు ఎంత అప్పులు ఉన్నాయని చెప్పి చూస్తే డిస్కామ్స్లో బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన డబ్బును బకాయిలు ఎంత పెట్టింది అని అంటే 20,000 crores బకాయిలు పెట్టింది. అంటే లాస్ట్ 14 months ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ దే స్టాప్ పేయింగ్. డిస్కామ్లకు సప్లై చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores for the arrears. And with that kind of baggage, can anybody claim ease of doing business? That is unfortunately yet the previous government had a way of maneuvering the media. And so andaru ease of doing business antaru. So ease of doing business. Davos ku potaru every year kramam tappakunda every 2 months go in foreign country ki potaru kramam tappakunda. చెప్పిందే అబద్ధాలు చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. And we have unfortunately a negative media, or rather their side positive media,
అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉన్నారు. అవన్నీ నేను చెప్పలేను. వాట్ వీ క్యాన్ డూ, వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ 1 year, నిజాయితీగా వాట్ వీ క్యాన్ డూ అనేది చెప్తాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే, వాట్ వీ స్పీక్ వీ విల్ స్టాండ్ బై ఇట్. నిబద్ధత, నిజాయితీ, ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. అండ్ హెరాస్మెంటు ఎక్కడా ఉండదు. నిజంగానే అవర్ గవర్నమెంట్ వుడ్ బి ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఆంధ్రప్రదేశ్ హస్ గాట్ సర్టన్ స్ట్రెంగ్స్. మన బలాలు మనకున్నాయి. ఆ స్ట్రెంగ్స్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనీవిని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దిస్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ అ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి గాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 86% ఆఫ్ ది లెజిస్లేచర్ సీట్స్ గెలుచుకొని ఒక స్టేబుల్ గవర్నమెంటు, ప్రోయాక్టివ్ గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th లార్జెస్ట్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 22 ఎంపీస్తో, లోక్సభ ఎంపీస్తో వీ హ్యావ్ అ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెస్ గాట్ 972 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్, సముద్ర తీరం ఉంది. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విస్తారమైన రైలు ఉంది, రైలు మార్గం ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, 4 పోర్ట్స్ ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. క్వైట్ అ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అ హ్యూజ్ కోస్ట్ లైన్. గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. అవినీతికి తావు లేకుండా గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వర్ ఫర్ సేల్. ఎవరికైనా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్పనిచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి. బట్ గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా, వీ హ్యావ్ అ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అడగరు, ఎవరు లంచాలు అడగరు. పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది. పరిశ్రమలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే పరిస్థితి ఉంది. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దానికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు చేసాం. ఏదైనా టెండర్లు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ వెటెడ్ బై ఎ జడ్జ్ బిఫోర్ ఈవెన్ ఇట్ గోస్ ఫర్ టెండరింగ్ ప్రాసెస్. టెండరింగ్ ప్రాసెస్లో కూడా సంస్కరణలను తీసుకొచ్చే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. వేర్ పీపుల్ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ బిడ్డింగ్. ఎవరికైనా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత L1 ఎవరికైనా వస్తే ఆ L1 కన్నా కూడా ఇంకా తక్కువ రేట్లేకి వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే దెర్ ఇస్ ఎ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ఆల్సో ఇన్ ప్లేస్. లా అండ్ ఆర్డర్ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో మచ్ సో దట్ ఈరోజు గ్రామ స్థాయిలో కూడా, గ్రామ సెక్రటేరియట్లో కూడా దేస్ అ మహిళా కానిస్టేబుల్ ఆల్సో ప్రజెంట్ దర్. ఆ స్థాయి దాకా వెరీ సాలిడ్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల మేరకు ఆర్ ఎక్స్పోర్ట్స్ దేర్.
We have exports to the tune of almost 1 lakh of crores. ఫార్మా కానివ్వండి, చేపలు రొయ్యల విషయంలో కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, టొబాకో కానివ్వండి, కాఫీ కానివ్వండి, అన్నీ కలిపి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh of crores ఎక్స్పోర్ట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చేసే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. We have a solid banking network almost to the grassroots level up to the village level. అవసరాలకు తగినంతగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫెసిలిటేట్ చేయడానికి కోసం దిస్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ ప్రిపేర్డ్. తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ గ్రిడ్ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్ సిస్టమ్స్ నుంచి పారిశ్రామిక అవసరాలకు సైతం అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా వేగంగా డెవలపింగ్ ప్రాజెక్ట్స్. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయటం ద్వారా ఇట్స్ అ పాలసీ మ్యాటర్ వాట్ వీవ్ టేకెన్ that all government schools henceforth would be English medium with Telugu as a compulsory subject. వచ్చే 10 ఏళ్లలో, రానున్న 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరుల్ని అందించే పరిస్థితిలోకి మన రాష్ట్రం పోతుంది దీనివల్ల అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా. Not only is this a revolutionary step, keeping in mind 10 years down the line how our state would be, but also to improve our GER ratio, gross enrollment ratio. Usually we compare ourselves to the BRICS countries. Brazil, Russia, India, China, South Africa, ఈ దేశాలతో usually there's a comparison. Because we say we have similar economies and JP, we usually compare ourselves to the BRICS. Russia has got GER ratios, చూస్తే అంటే gross enrollment ratio, number of children who are actually enrolling themselves into colleges, post-intermediate, people who are actually enrolling into colleges for professional courses, be it degree, be it engineering, be it any of these professional courses. ఎంతమంది, how many of them are being enrolled అని చెప్పి చూస్తే Russia speaks of a number of 82%, China speaks of a number of around about 50-51%, Brazil also speaks of around about a number of around about 50 to 51%. Whereas India దగ్గరికి వచ్చేసరికి we speak of a number of around about 26-28%. This is what our gross enrollment ratio is there. To change this, we've made sure that a policy is taken of 100% fees reimbursement for children who are actually studying, who are pursuing higher education. The GER ratio marchi to make sure that we give to any of these industries, we give a talented manpower, a skilled manpower. We're making sure that revolutionary steps are taken in the field of education, like for instance 100% fees reimbursement. We've gone ahead to pass an act which entitles 75% local reservations to the localites. ఇది తీసుకొచ్చేటప్పుడు, when we wanted to bring about this, తీసుకొచ్చేటప్పుడు some of them without proper understanding questioned the 75% local reservation motto. But what is very important is, if local people do not cooperate, if local people do not want an industry to come, if there is no positive environment towards industry itself would not come.
So to motivate localites, to motivate people to come forward, to give away their lands, to give their lands at affordable rates, to encourage industry to be established, 75% local reservation, that hope in people that if this factory comes up, we would get jobs there in that factory. That hope తీసుకొచ్చేదాని కోసం, ఒక పాజిటివ్ ఇండస్ట్రీ, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చేదాని కోసం the 75% local reservation plays a very big role. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్ బీ దీస్ డిగ్రీ కోర్సెస్ కరెంట్లీ అవైలబుల్, ఇవన్నీ కూడా దే ఆర్ క్వైట్ ఆబ్సలీట్. వీటిలో కరికులం చేంజెస్ తీసుకొస్తా ఉన్నాం. జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చి we trying to bring about a total sea change in the way education is taught, where internship is now going to be mandatory. So while pursuing education, professional courses, during the summer vacation and during the last semester of the course, mandatory ga internship kosam pedta unnam, so that it becomes more job oriented courses nu teeskoche karyakramam chesta unnam. So the thrust has always been to improve the quality of manpower. ఇవన్నీ కూడా we can claim them as our strengths. ఈ సంవత్సర కాలంలో కూడా మనం ఏం చేయగలిగాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే, in this 1 year period, if we look back and see what have we done after we have come into power అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, చూసినట్లయితే, if we ask ourselves that question, then అధికారంలోకి వచ్చిన వెంటనే, the moment we came to power, 2.5 నెలలు కాకమునిపే, within 2.5 months, డిప్లొమాటిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అని ఒకటి లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ 34 దేశాల నుంచి అంబాసిడర్స్ను we've invited them. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందిగా we've extended our invitation. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిందిగా ఆహ్వానం పలికాం. మన రాష్ట్రంలో పెట్టుబడులు ఏ రంగాల్లో అవసరం ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది. పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టే నాకు బాగా గుర్తుంది, వైల్ ఇవన్నీ ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ప్రోయాక్టివ్గా చేస్తూ ఉన్నప్పుడే మన మీద అసూయతో గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, ఒక సెక్షన్ ఆఫ్ నెగటివ్ మీడియా, దే వర్ లిటరలీ సేయింగ్ కియా వెళ్ళిపోతుంది అని చెప్పి న్యూస్ ఐటమ్స్ ఆన్ కియా. ఐ వాజ్ షాక్డ్. Why would Kia go? I mean, what exactly did we do to push Kia away? Then immediately, managing director of Kia, Mr. Kim, he was such a wonderful man. He came forward and he tweeted. He gave a press release. Why would we go? We have a very proactive Andhra government. Why would we go? In spite of all these things, the whole environment for negative media and unfortunately a negative ex-chief minister, party who's currently in the opposition, they have this capability so much so to spread lies. అబద్ధాలు చెప్పడంలో ఒక దిట్టలు. పరిశ్రమలకు సానుకూల ఎన్వైరన్మెంటు ఉంది కాబట్టే, ప్రొయాక్టివ్గా ప్రభుత్వం ఉంది కాబట్టే, ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టే, ఈ ఏడాది కాలంలోనే, దిస్ ఇయర్ అలోన్, 34,322 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఈ ఏడాదిలోనే ఉత్పత్తికి ప్రారంభించడం కూడా జరిగింది. If we were not proactive, why would anybody
continue with their idea of setting up their factories in Andhra Pradesh. గత ఏడాది కాలంలోనే లాస్ట్ 1 year alone 13,122 అంటే 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా వచ్చాయి. వీటి ద్వారా 2,503 కోట్ల పెట్టుబడులు రాగా 63,897 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కోవిడ్ టైం కాబట్టి దే ఆర్ రన్నింగ్ ఎట్ నాట్ ఫుల్ కెపాసిటీ, బట్ ద మూమెంట్ ద ఎకానమీ opens up, ఇవన్నీ కూడా they will be running at an optimum capacity, and the jobs also will open up in a better way. మరో 11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1,466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసి ద్వారా వివిధ పరిశ్రమలకు ఇప్పటికే 1,613 ఏకర్స్ భూముల కేటాయింపు కూడా జరిగింది. మరో 20 ప్రముఖ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈస్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణలు కూడా చేశాం. వీటిని ఆదుకోగలిగితేనే బికాజ్ అరౌండ్ అబౌట్ 98,000 MSME units which actually gave an employment to close to 10 lakh people. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాలలో అదర్ దెన్ అగ్రికల్చర్, వ్యవసాయం కాక మరో ఉద్యోగ అవకాశాలు ఏదైనా నిలబడగలుగుతాయి, కల్పించగలుగుతాం, నిలబడగలుగుతాయి. సో వీటి కోసం అని చెప్పి ఇవన్నీ కూడా ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయని చెప్పి బ్యాంకుల్లో లోన్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి వెంటనే వైఎస్ఆర్ నవోదయం అని చెప్పి ఒక కొత్త పథకం తీసుకొచ్చి దాదాపు 81,000 మంది 81,000 MSMEస్కు 2,300 crores మేరకు ప్రయోజనాలు కల్పించే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి వాటికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తయారు చేసి వాళ్ళకు తోడుగా నిలబడ్డాం. ఇవి కాక పారిశ్రామిక రంగానికి ఆదుకోవడం కోసం మనసు పెట్టి ధ్యాస పెట్టి ఆలోచన చేశాం. కాబట్టే కోవిడ్ సమయంలో ఈ చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ ఏదైతే మూతపడిపోయే పరిస్థితిలోకి వచ్చాయో వాటిని తెరిపించడం కోసం, మళ్ళీ వాటిని గాడిలో పెట్టడం కోసం, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ 968 crores of rupees ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు 2014 నుంచి 2019 దాకా పెండింగ్లో పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోవిడ్ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ our difficulties while facing COVID, we've still gone ahead and said we're going to give them the pending industrial incentives of 968 crores. ఇందులో భాగంగానే ఫస్ట్ ట్రాన్స్ 450 crores has already been given to the MSMEs this month. And June 29వ తారీఖున, June 29th నాటున we're going to be giving them the balance 500 crores also, so that these MSMEs get industrial incentives పెండింగ్లో ఉన్నటివి ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి where we are actually really making it ease of doing business. ఈ ఎంఎస్ఎంఈస్కి ఇవే కాకుండా we've gone ahead and waived off ఏప్రిల్ మే జూన్కు సంబంధించి ఫిక్స్డ్ ఛార్జెస్ ఆన్ పవర్, వాటిని కూడా వేవ్ చేస్తూ
188 crore rupeesను కూడా వేవ్ చేసే కార్యక్రమం కూడా చేసాం. ఇవి కాక వాట్ ఎవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివెన్ వాటిని కూడా how do we bring them together, how do we actually harness them and then redistribute to the MSCs అనే దాని మీద స్పెషల్గా సపరేట్గా హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళందరికీ తోడుగా ఉండేదాని కోసం అని చెప్పి వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ దెమ్ ఆల్సో. సో ఆల్మోస్ట్ ఇన్ దీస్ డిఫికల్ట్ టైమ్స్ ఆల్సో ఆల్మోస్ట్ MSMEస్కు క్లోజ్ టు 1,200 crores ఆఫ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చి we've helped them in a big way. But having said all these things, these large ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఈ పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీస్కి అయితే ఎలాగో తోడుగా ఉన్నాం. పెద్ద కంపెనీస్కి ఏదైతే ఉన్నామో అక్కడ ఇంకా అనుకున్న మేరకు probably we are not up to the mark. I mean, there is no doubt about it. I mean, in fact, if we were to introspect ourselves, probably there is more to be done. Yes, that is the reason why, in fact, I called upon advice తీసుకునే దానికోసమే రమ్మన్నాను. ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఏదన్నా ఉంటే ఇవ్వమన్నాను. రాసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఏమేమి చేయగలిగితే ఇంకా బెటర్గా పారిశ్రామిక రంగంలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో, పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతామో తెలుసుకునే దానికోసమే రమ్మని చెప్పినాను. అండ్ వీఆర్ వెరీ కమిటెడ్ టు ద కాజ్ ఆఫ్ ఇండస్ట్రీ. వీ వాంట్ ఇండస్ట్రీ టు కమ్. వీ వాంట్ టు గివ్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ సేఫ్టీ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ we want to be very proactive there as well. So in case there is something that we need to be doing furthermore to give that boost to the confidence, please do advise, and we are wanting to listen to that. We are wanting to make those changes, whatever we can to help industry in a very big way. Going forward, రాష్ట్రానికి సంబంధించి ఈ 3 ఏళ్లలో చేయబోయే ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి when we looked back, డెఫినెట్లీగా చేయాల్సినవి ఏంటి అంటే, అధికారంలోకి మనం వచ్చినాక ఈ 3 సంవత్సరాలలో ఒక విండో పెట్టుకొని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఏమిటి అని చెప్పి ఆలోచన చేసుకుంటే, we've decided to go ahead with 3 ports, 3 more ports. రామాయపట్నం, మచిలీపట్నం అండ్ బావన్పాడు, శ్రీకాకుళంలో కూడా ఒక పోర్టు. ఇవి ఉన్న పోర్ట్స్కి అదనంగా యాడ్ అవుతాయి. Facilities, infrastructure would further develop. భోగాపురంలో ఒక international airport. Now that Vizag would become the executive capital, so it's very important that Vizag flourishes in a bigger way, a better way. So we're talking about a metro rail there, talking about an international airport as well there. An international airport కు సంబంధించి tenders have been finalized, and Son of the Soil, GMR Guda, we've also given them the contract. So in 3 years' time, that would also be a reality. And local ga employment to inka create cheyadam kosam we're coming up with 8 fishing harbors. This would help the local fishermen in a very big way. 8 చోట్ల we're coming up with these fishing harbors, and కడపలో ఒక స్టీల్ ప్లాంట్, 2.5 million ton steel plant in Kadapa, what's going to cost another 15,000 crores. అక్కడ we're trying to tie up with a joint venture. ఏదైనా ఎవరైనా పారిశ్రామికవేత్త ఇంట్రెస్టెడ్గా ఉంటే పెద్దోళ్ళతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నాం. వైల్ వి సైమల్టేనియస్లీ కంటిన్యూ అవర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఎవరైనా ఆసక్తి చూపితే వాళ్ళతో జాయింట్ వెంచర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వడం కానీ అన్ని రకాలుగా ఆప్షన్స్ విల్ బి ఓపెన్డ్. దానికి సంబంధించి NMDCతో వి ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ అన్ MOU ఫర్ రా మెటీరియల్కి సంబంధించిన టైఅప్స్ అయిపోయినాయి.
we're also tying up with DRDO, Defense and Research Central Government Institution, for technology transfer to supply material to the submarine grade level leki steel supply chese paristhituleki cheskunta unnam. This is what what we can do definitely from the perspective of how we can help anedaithe land, water, energy, and most importantly skilled workforce. వీటి మీద ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నాం. These four definitely would be made available in plenty. Land, water, energy, and skilled workforce. This is what we're driving in. Skilled workforce తీసుకొచ్చే దానికోసం we're coming up with 30 skill development colleges. Every parliament would have at least one, that makes it 25. అవి కాక ఇంకొక 5 యాడ్ చేస్తూ 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ అయితే తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెస్ట్ పీపుల్ ఫ్రమ్ బెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ all over the globe to actually partner with us in these skill development courses and skill development colleges, where these colleges actually would be used to upgrade the skills of the local diploma people, local diploma holders, or local engineering chadivina pillalu, students who've passed out of engineering. We'll skills upgradation kosam ఉపయోగపడతాం. ఇది కాక there is going to be one high-end skill college which is going to be coming up in Vizag. This is going to be really high-end. It talks about artificial intelligence, machine learning, virtual reality, these kind of big names that we actually speak about. Endukante Vizag is the only place which has the potential to compete with Tier 1 cities. Hyderabad, Bangalore, Chennai, ఇటువంటి ప్రదేశాలతో if we are to compete with them, if any of these software companies were to come, probably Vizag is the only city which is capable of competing with them at some stage. So even there in Vizag also, we're trying to improve the quality of the software engineers, quality of these electronics and communications chadivina engineers, quality who've done quality of these BTech students, so that IT skills go to a totally different level, where people could compete with, where we could compete with Chennai, Hyderabad, or Bangalore. So that's going to be one high-end skill university coming up in Vizag. It's going to be one big institute what will come up. That is one thing what we are seriously contemplating, which would be reality in the days to come. Then there would be some changes made in terms of pollution control. Especially, what we have gone through in the recent times. There was one incident in Vizag, andarki telisina vishayame. It's a big multinational company, LG Chem ane company, which unfortunately jaragakudani incident akkada jaragadam, gas leak kavadam. It's a big company, multinational company, it's a big company, and it should not have happened. But unfortunately, accident jarigindi, people have died. At the same time, ఇవన్నీ ఎటువంటి థిన్ లైన్ ఉంటుంది అని అంటే, అది జరిగింది కదా అని చెప్పి వెంటనే had we gone ahead and arrested people, had we gone ahead and booked people, had we gone ahead and done things in a very rash manner without understanding what actually happened,
without actually probing into details, without actually trying to figure out where things went wrong. ఇది చేయకుండా ఒకవేళ ర్యాష్గా ఏదైనా చేసుంటే it would have created an environment within the industry community, a scare, a fear factor. That Andhra Pradeshlo ర్యాష్గా డెసిషన్స్ తీసుకుంటారు, so why should we invest in Andhra Pradesh? It's a very thin line. At the same time, ఏ యాక్షన్ తీసుకోకపోతే people have died there. Ultimately, it is a situation where if no action is taken once again there, people have died there, so government is not empathetic అని చెప్పి మళ్ళీ ఒక క్రిటిసిజం వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఒకవైపున అభివృద్ధి కావాలి, మరోవైపున మన ప్రజలకు ఆ అభివృద్ధి వల్ల మంచి జరగాలి. అట్ ది సేమ్ టైం ఆ అభివృద్ధి వల్ల అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. సో ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు అందుకనే we went and we did what was supposed to be done. Never in the history of India a government ఇంత ఫాస్ట్గా స్పందించిన గవర్నమెంట్ ఏది ఎప్పుడు లేదు. We did not wait for the foreign company to help us, and only after taking their help, వాళ్ళ హెల్ప్ తీసుకున్న తర్వాతనే మన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి వెయిట్ చేయలేదు. Okay, what we can get from them, that's a different story. Whensoever it comes, it comes. దాని గురించి పట్టించుకోలేదు. వెంటనే గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్. వెంటనే we've almost spent close to 40 to 50 crore rupees. A crore of compensation was announced and given within 10 days time. 10 రోజుల్లో ఇచ్చాం. అంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంటే ఏమేం చేయాలో అన్నీ చేశాం. బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం చేయాల్సిందంతా చేశాం. అక్కడ వెంటనే the government was totally available to the people at 4:30 a.m. in the morning. ఇన్సిడెంట్ జరిగింది 3:30కి జరిగిందని చెప్పి ఫోన్ వచ్చిన వెంటనే 4:30కు మొత్తం డిపార్ట్మెంట్ was there, collector was there, SP was there, 110 ambulances were there. Immediate evacuation of those villages took place. Everybody were hospitalized. Everybody was properly taken care. And a good financial package was given so that it inspires confidence in people that if something goes wrong, accidentally also, government is there to protect their money. Government is there to take care of them and a confidence icham. But at the same time, ikkada kuda, that company meeda kuda, we constituted committees who actually have gone. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ కూడా వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ని కూడా మేము లేఖలు రాసి పిలిపించుకున్నాం రమ్మని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో పార్టిసిపేటెడ్, స్టేట్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో participated. Everybody together, all these committees together have gone into the details of the accident. Enduku jarigindi? Why did it happen? What were the reasons? Why didn't the alarm bell go off? Why didn't, something like that happens, there should be alarm system, what should have actually beeped out. Why didn't it happen? What were the reasons? And so on and so forth, the committees are now చూస్తూ ఉన్నాయి. కమిటీస్ వెంటనే వేయడం జరిగింది. మనం కమిటీస్ వేసిన రిపోర్ట్ ఫైండింగ్స్ కనుక్కోవడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా we ask them, మీకు ఏదైనా డౌట్ లేదన్నా ఉంటే you want to ask this company మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా క్వశ్చన్స్, అవి మీరు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. అది 1 వీక్ టైం ఇచ్చినాం.
So my inquiry now, all the committees, my inquiry now have finished. We have all the clarifications కోసం అని చెప్పి కంపెనీస్కి ఏమేమి అడగాలనో అన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బికాస్ ఇట్స్ ఎ డ్యూ ప్రాసెస్. తప్పు ఏదైనా జరిగింది అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కు ఎందుకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్యాదర్ చేయాలి, తర్వాత కంపెనీ వాళ్ళని అడగాలి, ఇవి మా క్వశ్చన్స్, వీటికి మీ సమాధానాలు ఏమిటి, మీ ఆన్సర్స్ ఏమిటి అని. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు కూడా చూసిన తర్వాత దెన్ కంక్లూజన్స్ వస్తాయి. ఆ కంక్లూజన్స్ వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ యాక్షన్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ టేకన్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ అ డ్యూ ప్రాసెస్. సో ఎక్కడా కూడా తొందర అనేది పడలేదు, ఎక్కడా కూడా ర్యాష్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగలేదు. అట్ ది సేమ్ టైం ప్రాపర్ జాగ్రత్తలు తీసుకునే విషయంగా ప్రతి చోట అడుగులు వేశాం. అక్కడున్న మెటీరియల్, స్టైరీన్ అనే మెటీరియల్ పూర్తిగా వి షిప్డ్ ఇట్ అవుట్. మెటీరియల్ ఈస్ ఆల్సో నో లాంగర్ దేర్ ఇన్ దట్ ఫ్యాక్టరీ. అండ్ ఫర్ ఆల్ వాట్ ఐ నో, రాబోయే రోజుల్లో విల్ మేక్ షూర్ that plant doesn't operate and instead it becomes a green plant. Probably we'll talk to make it a green plant. So ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మనుషుల మధ్య, జనాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలు రాకూడదు. సో టు ఎఫెక్ట్ దీస్ థింగ్స్ అసలు టోటల్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్నే మారుస్తూ ఉన్నాం. వీఆర్ అటెండింగ్ టు ఇట్, వీఆర్ వర్కింగ్ టు ఇట్. లాస్ట్ రెండు మూడు సార్లు రివ్యూ మీటింగ్స్ నా దగ్గర కూడా జరిగాయి. వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ టోటలీ కాంప్రిహెన్సివ్ act change in the entire pollution control itself, where there will be more stringent, where there will be more proactive and yet proactive and more అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనతో వచ్చిన సమస్య ఏంటంటే డేటా వస్తూ ఉంటుంది, బట్ దెర్ ఈస్ నోబడి టు యాక్చువల్లీ అనలైజ్ దట్ డేటా అండ్ యాక్చువల్లీ ప్రెస్ ద బటన్. దట్స్ అవర్ ప్రాబ్లమ్. సో దట్స్ గోయింగ్ టు చేంజ్ నౌ. సో డేటా రావడము, థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్స్ని తీసుకొని రావడము, ఆ డేటా వచ్చిన మేరకు దాన్ని ప్రాసెస్ చేసి అనలిటిక్స్ చేసి ఆ డేటా మీద సిగ్నల్స్ కూడా పంపించడము, అలర్ట్ చేయడము, అన్నీ కూడా రాబోయే రోజుల్లో కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా I hope and I trust that in the given circumstances and situations, I as an individual am doing my level best to give on one side confidence to the industry, at the same time doing justice to the role that I am in. ఒకటైతే నేను చెప్పేది ఏమిటి అంటే ఇండస్ట్రీలో ఎక్కడ కూడా we don't want to harass anybody. It will be a very proactive government. Anything connected to what we can do, land, water, power, and supply of skilled workforce. To this extent, we would be more than happy to support everybody. And if kaaka meer edaina support mee salahalu edaina ivvalanukunte, please come forward. I'm willing to listen to it. I'm willing to listen to you, and whatever I can do. I do know that there's a long way to go, and together we will cross that bridge. So any suggestions that you have, you please come forward and give. Thank you.